మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్త నామమున మన సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లోని సంఘ సభ్యులకు, ఆత్మీయులందరికీ మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. గత వారం రోజులుగా యోబు గ్రంథం నుండి మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తున్న ధారావాహిక సందేశాలను వింటున్నాం. ఈరోజు యోబు 7-8 అధ్యాయాల నుండి సంగ్రహించిన విషయాలు: జోబ్స్ క్రై ఫర్ రిలీఫ్ అండ్ బిల్దాడ్స్ రిబ్యూక్. యోబు కొనసాగించిన విలాపానికి తన మరో స్నేహితుడు బిల్దాదు చేసిన విమర్శను గురించి తెలుసుకుందాం. వాక్య ధ్యానానికి ముందు ఈ భక్తి గీతం. నన్ను బ్రోవరా వేరా, నీవే నాకు మార్గమెందో కావుమయ్య యేసయ్యా. పావనాత్మదేవా నన్ను బ్రోవరా వేరా, నీవే నాకు మార్గమెందో కావుమయ్య యేసయ్యా. పావనాత్మదేవా కూలిపోయే హృదయం లేవనెత్తు యేసయ్యా, కూలిపోయే హృదయం లేవనెత్తు యేసయ్యా. భావమందు నిలుపు జీవవాక్కు యేసయ్యా, భావమందు నిలుపు జీవవాక్కు యేసయ్యా. పావనాత్మదేవా దీన మనసు తోడా దిక్కు నీవే యంటి దేవా, దీన మనసు తోడా దిక్కు నీవే యంటి దేవా. మానకుండ నీవు నన్ను మహిమ దరికి చేర్చు, మానకుండ నీవు నన్ను మహిమ దరికి చేర్చు. పావనాత్మదేవా నన్ను బ్రోవరా వేరా, నీవే నాకు మార్గమెందో కావుమయ్య యేసయ్యా. పావనాత్మదేవా అనుదిన దైవజనులకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు కలుగును గాక. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన, నీకు వందనాలు. నాకు బలం ఇవ్వండి, మాట్లాడడానికి శక్తిని ఇవ్వండి, మీ పరిశుద్ధాత్మ నింపుదల దయచేయండి నాయన. నీకు వందనాలు. నన్ను బూరగా మాట్లాడుకున్నాయన. నేను కనబడాల్సిన అవసరం లేదు. మీరు కనబడాలి, మీరు వినబడాలి,
మీరు బోధించాలి, అది నేను కోరుకుంటున్నాను. సహాయం చేసి కనికరించి కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. 6వ అధ్యాయంలో యోబు కౌంటర్, యోబు ప్రత్యుత్తరము ఎవరికి? ఎలీఫస్కు. 7వ అధ్యాయంలో కూడా అదే. 7వ అధ్యాయంలో యోబు దేవునితో మాట్లాడుతున్నాడు. భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగిలిన అపేక్షించు దాసుని వలను, కూలి నిమిత్తము కనిపెట్టుకుని కూలి వలను, ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను. ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నాము. నేను పండుకొనున్నప్పుడు ఇళ్ళ ఎప్పుడు లేచదనా, రాత్రి ఎప్పుడు గతించినా అని అనుకుందును. తెల్లవారి వరకు అటు ఇటు పొర్లుచు ఆయాసపడదును. నా దేహం పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉంది. ఎంత శరీరాన్ని ముట్టడానికి కూడా అధికారం తీసుకుంది కాబట్టి శరీరం ముట్టి అన్ని కురుపులతోని భయంకరంగా బాధపడుతుంది. శరీరంలో ఇంత కూడా గ్యాప్ లేకుండా వచ్చిందంట. ఎవరితో మాట్లాడుతుంది? దేవునితో. భూమి మీద నరుల కాలం యుద్ధ కాలమే కదా, ప్రతి దినం ఒక యుద్ధమే కదా, అవి దినాలు కూలిమాని దినాలంటే కావా అని దేవునితో మాట్లాడుతున్నమాట. నాకు ఎట్లుందంటే రాత్రి పడుకుంటే ఆశ లేకుండా బ్రతుకుతున్నా, ఆయాసంతో బ్రతుకుతున్నా. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది. క్యాన్సర్ పేషెంట్సే కానీ ఐసీయూలో ఉన్న వారిని కానీ అడిగితే తెలుస్తుంది. ఎప్పుడు తెల్లారుతుందా అనుకుంటారు అనమాట. తెల్లవారితే ఏంటి? మనుషులు కనిపిస్తారని. ఏంటంటే తెల్లవారి వరకు అటు ఇటు పొర్లుచు ఆయాసపడుతున్నాను. దేవునితో చెప్పుకుంటున్నాడు ఈ మాట. నా దేహం పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడినది. నా చర్మం మారి ఒకసారి మానుతుంది, మరలి పగులుతుందంట. నా దినములు నేతగాని వాడి కంటెను వడిగా, నేతగాడి వేసే కంటె అంటే ఒక ఇన్స్ట్రుమెంట్, అది దానికంటే కూడా ఎక్కువ గతించిపోతుంది. నిరీక్షణ లేక అవి క్షయమైపోతుంది. నా జీవం బట్టి ఊపిరి అని జ్ఞాపకం చేసుకున్నాను. నాది ఏ పాటిది? అందుకే ఆది కాండంలో ఉంటుంది, దేవుడు నేల మట్టిని తీసుకొని తన పోలికలో నరుని సృష్టించాడు. ఏమిచ్చాడు? జీవమైనదే, ఆత్మ కూడా అయినది. నాది ఒట్టి ఊపిరి అని నీకు తెలియదా, నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నాను అనమాట. ఇది దేవుడే అలౌ చేశాడని ఆయనకు తెలుసు. 13-14 వర్షాలండి. నా పరుపు నా బాధకు ఉపశాంతినిచ్చుడని అనుకుంటుంది కానీ నీవు స్వప్నం వల్ల నన్ను బెదిరించదు. నేను ఒకవేళ పడుకొని ఇది పరుపు కదా అని కొంచెం రిలీఫ్గా ఉంటే ఏమంటే దర్శనాలు ఇచ్చి భయపెట్టిస్తున్నావు. దర్శనాలు ఏం మాట్లాడుతున్నాడో దేవుడు మరి ఆయనకి యోబుకే తెలుసు. 14వ వర్షం. కావున నేను ఉరి తీయబడవాలని కోరుతున్నాను. ఇదంతటికంటే నన్ను ఉరి తీసేయి నాయన. నా ఎముకలను చూచుతున్న మరణం ముందుట నాకు ఇష్టం. నా ఎముకలను ఇట్లా సన్నగిలిపోయిన ఎముకలు చూస్తే నాకు దుఃఖం వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఎంత మంచి మంచి మాటలు చెప్తున్నాడు అనమాట. ఉరి తీయబడాలి, సూసైడ్ కూడా చేసుకోవాలంట. కానీ ఏమంటుండంటే ఎట్లా అంటే నువ్వే చంపేయచ్చు అంటుండు. నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను. ఆయన ఉరేసుకుంటే సూసైడ్ అవుతుంది, అందుకే దేవుణ్ణి వేయమంటుంటాడు అనమాట. ఇది నాకు అసహ్యములు, నిత్యం బ్రతుకుట నాకు ఇష్టం లేదు. నా దినములు ఊపిరి వలె ఉన్నవి, నా జోలికి రావద్దు. మనుషుడు ఏ పాటివాడు అతని గనపరచవలని అతని మీద నీవు మనసు నిలపనేలా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నమాట. నువ్వు ఆయన ఎందుకు కన్సిడర్ చేస్తావు? మనుషుడు ఏ పాటివాడు కదా, కానీ దేవదూతుల కంటే కొంచెమే తక్కువగా చేసిన 8వ కీర్తనలో ఉంటుందండి. ఈయనకు ఆయాసం వచ్చి బాధపడుతున్నాడు. నీ వేళ నా అతిక్రమను పరిహరింపవు, నా దోషం నేలా క్షమింపవు. ఒకవేళ నేను దోషం చేస్తే, నేను పాపం చేస్తే, నా అతిక్రమం చేస్తే పరిహరించే నీవే కదా, నువ్వు పరిహారకుడు కదా, నువ్వెందుకు క్షమించవు ఆయన, నాకెందుకు ఈ బాధ పెడుతున్నావు అని అంటున్నాడు. 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో కూడా యోబు దేవునితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్లీజ్ కిల్ మీ అని చెప్తున్నాడు అనమాట. భూమి మీద ఇది చాలా మంచి మాట అండి. ఎప్పుడు అన్ని కాలంలో పనికి వస్తుంది ఈ మాట. భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం కాదా? అందరిది కూడా జీవితము ప్రతి నిమిషం యుద్ధం, పోరాటం జరుగుతుంటుంది. కాబట్టి యుద్ధకాలమే కదా, నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు? మామూలుగా ఆర్డినరీగా ఉండే బాధల కంటే ఈ ప్రత్యేకమైన శ్రమ నాకు ఎందుకు ఇచ్చావని దేవునితో తనలో మాట్లాడుకుంటున్నాడు అనమాట. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో మనకు ఎప్పుడప్పుడు కలుగుతుంటాయి కాబట్టి ఇవి మనకు ఎప్పుడో విన్నట్టుగానే అనిపిస్తాయి. 8వ అధ్యాయం. అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లా, నేను ఎంతకాలం నీ విట్టి మాటలాడదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను. దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా? ఈయన ఇంకా స్ట్రాంగ్ కౌంటర్ అండి. ఏమంటాడు? ఎన్ని రోజులు ఇట్లా మాట్లాడతావు? జాలి దయగలిగిన మాటలు, అందరికి దయొచ్చే మాటలు, నువ్వు చాలా కృంగిపోయిన మాటలు, బలహీన మాటలు ఎన్ని రోజులు మాట్లాడతావు? నీ నోటి మాటలు సుడిగాలిలాగా కొట్టుకొని పోతున్నాయి. దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా? దేవుడికి న్యాయం ఎప్పుడైనా రద్దుపరచాడా దేవుడు అంటున్నాడు అనమాట. సర్వశక్తుడకు దేవుడు న్యాయం రద్దుపరచునా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేసిరేమో. నువ్వు చేయలేదేమో కానీ నీ కుమారులు పాపం చేశారేమో జ్ఞాపకం చేసుకో. కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. ఏమంటుండంటే, అయ్యా నువ్వు పాపం చేయలే కానీ
నీ కుమారులు చేసిరేమో అందుకే అప్పగించడం. ఎంత బాధ అవుతుందండి. నిన్ను నీవు ఎంతకాలం జస్టిఫై చేసుకుంటావు అంటున్నాడు అనమాట. తర్వాత 4వ వచనం చూడండి, నీ కుమారులు చేసిరేమో అందుకే అప్పగించబడి. ఎంత భయంకరమైన మాట అండి. 13 నుంచి 26 వరకు, దేవుని మరచిన వారి గతి అట్లే ఉండును. నువ్వు దేవుడిని మర్చిపోయినేమో, దేవుని స్తుతించలేమో, దేవుని ప్రార్థన చేసలేమో, దేవుని మర్చిపోయే కాబట్టి ఆ గతి అట్లుంది. భక్తిహీనుడి ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. అతను ఆశ్రయించేది సాలె పురుగు పుట్టి. దేవునికి విరోధంగా నీ జీవితం ఉన్నదేమో జ్ఞాపకం చేసుకో. ఎలా పాడవుతుంది మరి? మాది కాలేదే. దేవునికి ఇష్టం ఉన్న జీవితాలు ఎలా ఉంటాయి అని చెప్తున్నమాట, ప్రూవ్ చేసుకుంటున్నాడు ఇక్కడ. కాబట్టి 21వ వర్షం, నిన్ను పగబట్టు వారు అవమానభరితలగుదురు, దుష్టుల గుడారం ఇక నిలవకపోను, అయితే ఇంకనూ ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయు. ఒక చిన్న మాట, ఒక హోప్ఫుల్ మాట మాత్రం చెప్తాడనమాట. ఎవరైనా బిల్దదు ఎలీఫజ్ కంటే ఇంకా భయంకరంగానే కౌంటర్ వేశాడు. ఏమంటుండేనా, నీ కుమారులు పాపం చేసిరేమో, నువ్వు మా ముందు చాలా బాగున్నావేమో, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకలేదేమో, నేను తిరుగుబాటు చేసావేమో అందుకే అప్పగించాడు. కాబట్టి మన శ్రమ ఎవరికైనా చెప్తే దాన్ని మొత్తం అనలైజ్ చేసి ఇందుకు వచ్చిందేమో అని మనిషిని బ్లేమ్ చేస్తారు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఎలీఫజ్ మాటలు కొంచెం బాగున్నాయి. అంతకంటే భయంకరంగా బిల్దదు ఉన్నది. కాబట్టి యోబు ఇంకా కృంగిపోయాడు. ఈ స్నేహితులు ఏమైనా ఊరట కలిగించారా? ఏమి కూడా ఊరట కలిగించలేదు. కాబట్టి ఊరట కలిగించని జనాలకు ఏమి మనం మాట్లాడతాం. కాబట్టి ఈ భయంకరమైన మాటలతోని మనం ఇంకా బాధపడతాం అనమాట. కాబట్టి ఈ బాధపడే మాటల కంటే మనం దేవునితో మాట్లాడడమే చాలా మంచిది. దేవునితో మాట్లాడి దేవుని వైపే చూసే మంచి మనసు కలిగి ఉండాలి. దేవుడి మాటలు దీవించుగాక.